అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానికి వేసవి సెలవుల్లో వచ్చే సామాన్య భక్తులు కష్టాలు తీరబోతున్నాయి. శ్రీవారి భక్తులకు సులభంగా మరింత వేగంగా శ్రీవారి సర్వదర్శనం లభించేలా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేసవి సెలవుల కారణంగా రాబోతున్న 90 రోజుల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి త్వరితగతిన శ్రీవారి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. మే 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయబోతున్నారు. తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కూడా రద్దు చేసే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఒకే రకమైన దర్శనం అంటే కేవలం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి దర్శించుకునేలా మార్పులు చేసే యోచనలో టీటీడీ ఉంది. వేసవి సెలవుల్లో తిరుమలలో విపరీతమైన భక్తుల తాకిడి ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. రోజుకు 1,00,000కు పైగానే భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీవారి ఆలయంలో రోజుకు 80 నుంచి 90 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకునేలా సామర్థ్యం ఉంటుంది. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండకుండా దర్శించుకునే సమయాన్ని తగ్గించాలని టీటీడీ ఆలోచన చేస్తోంది. సామాన్య భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించి మరింత వేగంగా ఎక్కువ మందికి స్వామివారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోబోతున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇప్పటికే టీటీడీ ఉద్యోగులు, ఇతర వర్గాల నుండి అభిప్రాయాలను సేకరించారు. మే 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తుల దర్శన సమయం పెరిగే విధంగా మార్పులు చేపట్టబోతున్నారు. ఇక ఈ మార్పుతో రోజు అదనంగా 15,000 మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగబోతోంది. ఏ విధంగా సర్వదర్శనం భక్తులకు ఒకే రకమైన దర్శన విధానం ఉండేలా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ల దగ్గర నడకదారి భక్తులతో కలిపి రోజుకు 15,000 వరకు సర్వదర్శనం స్లాటెడ్ టోకన్లు కేటాయిస్తున్నారు. అయితే భక్తులు వాటిని పొందేందుకు 5 నుండి 8 గంటల వరకు పడిగాపులు కాయాల్సి వస్తుంది. టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి మరో 3 నుంచి 4 గంటలు క్యూలైన్లో వేచి ఉంటున్నారు. భక్తులు ఇబ్బందులు గుర్తించిన టీటీడీ వేసవి సెలవులు ముగిసేంత వరకు సర్వదర్శనం భక్తులకు ఒకే రకమైన దర్శన విధానం ఉండాలని, అది కూడా ఎటువంటి టోకెన్లతో పని లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మాత్రమే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుతూ ఉంటాయి. భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు టాయిలెట్ల సౌకర్యం కూడా ఉంటుంది. భక్తులు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నంత సమయం భక్తి భావాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి సన్నిధిలో గడిపామన్న సంతృప్తిగా ఉంటారు. భక్తులు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో టీటీడీ సర్వదర్శనం భక్తులకు ఒకే రకమైన స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆలోచన చేస్తుంది. గత వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు విధానం, భక్తులకు దర్శనం కల్పించిన విధానం పలువురి నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక దీంతో వైకుంఠ ఏకాదశి మోడల్ను అధికారులు ఈ వేసవిలో కూడా అమలు చేసే ఆలోచన చేస్తున్నారు.